మళ్ళీ ఏదో ఒక రోజు మీ వెతుక్కుంటా మీ అమ్మాయి వస్తుంది, అందులో డౌటే లేదు. ఆ వచ్చిన రోజు మీరు పిల్లని కొట్టకుండా తిట్టకుండా మీరు ఇంట్లోకి రప్పించండి. ఎందుకంటే ఇప్పుడు అతని మాయలో ఉంది కదా, అతని మాయలో ఉంది. అతను ఏం చేశాడో మరి, ఏం ముందు పెట్టాడో మరి నాకైతే తెలియదు, మీకు కూడా తెలుసోలేదో నాకు తెలియదు. ముందు పెట్టాడు అని మీరు చెప్తే నేను కూడా వినటమే. వశీకరణం పూజ ఏం చేశాడో తెలియదు, అందులో మరి వశీకరణం ఏమో తెలియదు కానీ కొంతమంది డ్రగ్స్ కూడా అంటున్నారండి. డ్రగ్స్ కూడా అంటున్నారు, రీసెంట్ గా అంటున్నారు. ఎందుకంటే పిల్ల డ్రగ్స్ ఇస్తేనే తను ఏది చూస్తే అది చేయగలుగుతుంది. నేను మీకు వాట్సాప్ లో ఒక ఆడియో లింక్ పెట్టాను. అది పోలీసుల ముందు ఎలా రాయాలి ఏంటి అని మా చెల్లి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ఒక ఆడియో మీకు పెట్టానండి వాట్సాప్ లో. అది ఒకసారి పెట్టి మీరు మీ ఛానల్ వేయాలని వేస్తాను, తప్పకుండా వేస్తాను. ఏం చెప్పాలనుకుంటున్నాను చెల్లికి? ఏం చెప్పాలనుకోవట్లేదండి, తన తిరిగి నేను ఏం చెప్పినా గానీ తన ట్రాన్స్ లోనే ఉంది కాబట్టి ఏం చెప్పినా తను అర్థం చేసుకోవట్లేదు. ఒక్కసారి మా చెల్లిని ఇక్కడ మాకు అప్పితే మానసిక వైద్యుల పరీక్షలలో వాళ్ళ పర్యవేక్షణలో మా చెల్లిని ఒకసారి చూపించుకుని కరెక్ట్ గా మెంటల్ గా బాగానే ఉంది అంటే డాక్టర్లో చదివితే ఆ మాట వాళ్ళు చదివితే కదండి, వాళ్ళు చదివితే నేను చదివితేనే కాదు, ఒక డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్ చదివితే మేము వదిలేసుకుంటే సిద్ధమే. పరిస్థితి బాగాలేదు, అంత బాగుందని చూస్తే వాళ్ళు అంత బాగుండి ఆ స్పృహలోనే ఉండి చూస్తుందంటే మాత్రం ఆ పిల్ల బ్లడ్ లో కూడా ఎలాంటి డ్రగ్స్ లేవని చెప్పినంత మాత్రం వదిలేసుకోవడానికి. అమ్మాయి ఒక ఆడియో వైరల్ అయింది, చేతులు కోసుకున్నట్టు అతని కోసం, నిజమేనది? మా చెల్లి చేతులు కోసుకోలేదు, మా చెల్లి కోసమే ఆవిడ కోసుకోవడం అయితే జరిగింది. మీ చెల్లి కోసం? మా చెల్లి కోసం. అంటే ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి తమ్ముడు, ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? చూస్తే లేదు, ఆవిడే ప్రేమిస్తున్నాను చెప్పంటూ మా చెల్లి మేళ తాళి కడతాం లాంటిది కట్టిందండి. కడితే మేము లాగేసాం. ఎప్పుడు కట్టింది తాళి? ఎప్పుడు మా ఇంట్లోనే సరదా కట్టాము, బొమ్మలాటగా కట్టాము. ఏంటి అసలు నువ్వు లేడీ అంటున్నావు, మా అమ్మాయి కడత వెంటనే నేను కొట్టబోతే ఇన్నుండి ఏంటి అని అంటే నన్ను సుందరి అనేదండి. సుందరి నేను ప్రేమించుకున్న వాళ్ళు వస్తే వాళ్ళని ఆశీర్వదించి కట్టమంటే నేను కడతా కింద పెట్టుకున్నాను అని అందండి. మీ అమ్మాయి కట్టించుకుందా? మరి అప్పుడు కట్టించుకుందండి, అలాంటిది కట్టించుకుంటే నువ్వు మా అమ్మాయిని లాగి 2 పీకి ఏంటి ఇవన్నీ అని అంటే పిల్ల దగ్గరికి వచ్చి ముద్దులు పెట్ట, మిమ్మాయి నా ప్రాణము, మిమ్మాయి నేను బతికిస్తాను, నా ప్రాణం అంతకల్లా బతికిస్తాను, మీకు లైఫ్ ఇస్తాను, మిమ్మల్ని మేము పోషిస్తాను అని మాయ మాటలు చెప్పారు. అసలు ఊహించారా ఇట్లా జరుగుతుంది? మేము ఊహించలేదండి. ఆశ్రయం ఇచ్చిన పాపానికి మాకే ఏముడయ్యి మా పిల్లల్ని తీసుకెళ్లిపోయి ఏమండి కని పెంచుకున్న పిల్ల 23 సంవత్సరాలు పెంచుకున్న పిల్ల లేకుండా పోతే గర్భసాగం ఎందుకు అసలు పిల్ల లేకపోతే మేము ఉండగలం. ఆ పిల్ల ఉండలేదండి, ఆ పిల్ల మందులు మిగిలి ఉంటుందండి. చుట్టాల ఇంటికి 2 రోజులు ఉంటేనే మేము బస్ స్టాండ్కి వచ్చాము. వాళ్ళని అమ్మ నేను ఉండలేను మా నన్ను పరిగెత్తుకుంటూ వచ్చిన పిల్ల ఆమె 2 రోజులు ఉంటుందంటే మందుల ప్రభావమేనండి, మా పిల్ల ఉండదండి. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులందరూ ఏమంటున్నారు? ఆ పిల్ల అంత చక్కని పిల్ల అంటే వదిలే మా తోడుకాళ్ళు మా బావులు ఎందుకు మీరు కాడ ఆమె దగ్గరికి వెళ్ళిపోండి బతికిచ్చిద్ది శిష్యురాలుగా శిష్యురకం జారని అంటున్నారు. మాట్లాడుతున్నారు. మా ఆడబిడ్డ అయితే మీ అమ్మని పంపించేసాయి ఆ పిల్ల వెనకాల మెమ్మకాడ లేడీ మెమ్మకాడ శిష్యురేక మెమ్మను అని అంటుంది పిల్లాడిని. అసలు అన్ని సంవత్సరాలు పెంచుకున్న పిల్లాడిని మా పిల్ల చదువుకుంటాకెళ్ళి వచ్చేదండి. ఆ దరిద్రం మంగళగిరి వచ్చి మా పిల్లకి శాపం అయిందండి. అసుంటోండి వండుకోకుండా రెండోసారి 2 ఆడపిల్లను బాధితురాలు చేయకోకుండా మీరు శిక్షించాలని మేము కోరుకుంటున్నామండి. ఇరుగు పొరుగు వాళ్ళు ఎట్లా చూస్తున్నారమ్మా? ఇరుగు పొరుగు వాళ్ళు మమ్మల్ని అంటే మేము బయటకు వెళ్తాం లేదండి, దేనికి ఎవరన్నా పలకరిస్తున్నారా? వచ్చి పలకరిస్తున్నారండి, చెప్తున్నారు తినకుండా ఉండబాకండి, తెలిసిన వాళ్ళు తినకుండా ఉండబాకండి. ఆ పిల్ల తెలుసుకునేది కానీ తెలుసుకున్న లోపల జీవితం నాశనం అయిపోయింది. ఈ లోపల ఎవరైనా సహాయం మీలాంటి మీడియా వాళ్ళు సహాయం చేసి రప్పించుకోండి. పిల్లలను బదనం చేసేది వ్యభిచార రూపంలో దించే ఎవరికన్నా అమ్మేసుకునిద్దామో రాష్ట్రం దాటి రాష్ట్రం వెళ్తే మీరు ఎక్కడ చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, మన పరిస్థితి తెలుసమ్మా? పిల్ల ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు
కుక్కడపల్లిలో ఉందని నిన్న సిఐ గారి దగ్గరికి వెళ్తే బాబుతో అన్నాడంట. కుక్కడపల్లిలో అంటే ఒక ఏంటి ఇల్లు ఏమన్నా తీసుకుందంటండి. మా ఇద్దరు పెళ్లి అయిన వాళ్ళు, ముగ్గురు మా అమ్మాయి లాగా వచ్చిన వాళ్ళు, వాళ్ళక్కడ ఇట్టాగే నాతో నేను వస్తున్నాను. అంటే మీ అమ్మాయి కాకుండా ఇంకిద్దరు ఉన్నారా?